అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తాను. చాలా ఈజీగా చేయొచ్చు. చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక కప్పు వేయించిన శనగపప్పు, దీన్నే పుట్నాల పప్పు అని అంటారు. హాఫ్ కప్ పంచదార, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇక్కడ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. నేను బాదం పప్పు తీసుకున్నాను. పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్. ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. మనకి పౌడర్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఈ పప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. హాఫ్ కప్ పంచదారని తీసుకుని దీన్ని కూడా మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. జల్లెడ కానీ లేదా ఇలా జాలి గరిటె కానీ తీసుకుని ఈ పుట్నాల పౌడర్ని ఇలా జల్లించుకుంటే మనకి ఏమన్నా గ్రైండ్ అవనప్పుడు చిన్న చిన్న పలుకులు ఏమన్నా ఉంటే విడిగా వచ్చేస్తాయి. పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా జల్లించుకోవాలి. చూడండి, మనకి ఎక్కడ నలగని చిన్న చిన్న పప్పులు ఉంటే ఈ విధంగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదార పౌడర్ని యాడ్ చేసుకోండి. పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. నెయ్యి మొత్తం ఒకేసారి వేయకూడదు. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని ఇలా నెయ్యి వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 2 చేతుల మధ్య పెట్టుకుని ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ ఉంటే చూడండి, ఇలా రౌండ్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఫింగర్తో లోపలికి ఇలా ప్రెస్ చేసుకుని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ బాదం పప్పు పెట్టాను. ఈ విధంగా బాదం పప్పును పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి. ఇలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. నేను ఇంకొకటి చేసి చూపిస్తానండి. ఇలా పిండి ముద్దను తీసుకుని రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 చేతుల మధ్య పెట్టుకుని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేసుకుని చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, బాగున్నాయి కదా. ఇక్కడ మనం నెయ్యి చేతికి అప్లై చేసుకోక్కర్లేదు. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా కోవాలుగా చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే స్వీట్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేయొచ్చు. సేమ్ మనకి పాలకోవా టేస్టే ఉంటుంది. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ఈ స్వీట్ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.